మధ్యలో జగన్ వచ్చిన తర్వాత చాలా బాధలు పడ్డాం. బయటకు వచ్చి మాట్లాడింది లేదు, కనీసం మగవాళ్ళు వచ్చి మాట్లాడడం కూడా లేదు, ఆడవాళ్ళు అసలు రావడానికి వీల్లేదు. ఎక్కడికి మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటమేను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బయటకు వస్తున్నాం, ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బయటకు వస్తున్నాం. చాలా బాగుంది ప్రభుత్వం మాత్రం. అన్నీ అది తల్లికి వందనం కానీ, లేకపోతే పెన్షన్ కానీ, లేకుంటే అన్నీ ప్రతి విషయం పోలవరం కడతాం కానీ, అమరావతి కానీ జగన్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు, ఎక్కడ కనపడితే అక్కడ చంపేసే పని తప్ప ఆయనకేం లేదు. లేకపోతే బటన్ నొక్కటం, ఆ బటన్ నొక్కితే ఎవరికి పోతుందో తెలియదు, ఎవరికి వస్తాయో తెలియదు, అలా చేశాడు. ఎక్కడికి ఎవరికి పైసా ఇచ్చి ఒక 18,000 ఇచ్చాడు. సంవత్సరానికి ఒక మనిషి 18,000 ఇస్తాడు. సంవత్సరం మొత్తం ఎంత ఆదాయం వచ్చింది అసలు, ఎన్ని కోట్ల ఆదాయంలో ఎంత ఇస్తున్నాడు అసలు, ఒక పాల వంతుకోలేదు, కనీసం 10 పైసలు వంతుకోలేదు లేదు జనానికి ఇచ్చినవి. అలా చేశాడు. తర్వాత రాజధాని ఇప్పుడు మన అమ్మంటి రాంబాబు మురళీకృష్ణ గారిది గొడవ జరిగింది కదా, ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని కొట్టారని చెప్పారు. అమరావతిలో ఎంతమంది చనిపోయారు? 250 మంది చనిపోయారు. అమరావతిలో ఆడవాళ్ళని అంటుకొని చోట అంటుకున్నారు, గూడు కాళ్ళతో తన్నారు. మళ్ళీ రప్పారప్పని ఒకడు పెట్టాడు. హోలీ పండుగ రోజు ఏం చేశాడు, రక్తాభిషేకం చేశాడు. మళ్ళీ గొర్రెలుగా కాల్చాడు. వాళ్ళ పనులన్నీ అసలు గొడ్ల పార్టీ అంటే ఆయన కోపం వస్తుంది. గొడ్ల పార్టీ కాదు అది, గొడ్ల పార్టీ, గులకరాయ పార్టీ. కోడికత్తి సీన్ అని పెట్టాడండి. ఆయన ఎంత వయసు పాపం, చిన్న వయసు అతనికి. ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినా కూడా పలానా వెళ్తుంది ఎవరంటే కోడికత్తి సీన్ భార్య అంటారు. అసలు మారని మచ్చది, అసలు ఫోన్ మచ్చది, అంతలో మచ్చేసే ఒక మరి దళితులు ఆయన్ని ఎవరి డాక్టర్ గారిని ఏం చేశారు, ఎండలో పడేసి రోడ్డు మీద బల్ల మీద పెట్టి లాగేసి చచ్చిపోయేదాకా చేశారు. కోటి శివప్రసాద్ చచ్చిపోయేదాకా చేశారు. వాళ్ళు ఒక్క పని కాదని చేసింది. వాళ్ళంతా రప్ప బ్యాచే వాళ్ళది. చక్కని పేరు పెట్టుకున్నాడు ఆయన మాత్రము, ఆయన సరిపోయింది పెట్టుకున్నాడు. అలాగేనండి ఇప్పుడు ఒక ఆమె మంచినీళ్ళు అడిగిందని ట్రాక్టర్ దొరికిచ్చాడు. ఒక అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఆమెని 4 రోజులు హాస్పిటల్ నుంచి పాడు చేశాడు. ఒక అబ్బాయి మట్టి 5 రోజులుంటే ఇసుకు తోలుతుంటే అడిగినందుకు శిరోమండలం చేశాడు. ఒక అమ్మాయి లెగలేని అమ్మాయి ఏందయ్యా గోల అంటే లెగలేని అమ్మ కాలుతో దన్నాడు. వాళ్ళు అక్కడ కాదని చేసింది, వాళ్ళు చెప్పుకుంటూ బతారు. అమరావతి అది అనంతపురంలో ఇప్పుడు దళితులు మాట్లాడుతున్నారండి. అనంతపురంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే పోలీసులు అంతా పక్కన ఉన్నారు, చాలా కొంచెం ఎడంగా. ఆ రోజు రోజా గారు మేము దళితులు కాదు, ఎస్సీలు కాదు, ఎడంగా నుంచున్నారు, ఎందుకండి దగ్గరికి రండి అని అడిగింది. మొన్న ఆయన విలేకరుని చంపేశారా, ఆంధ్రజ్యోతి విలేకరుని చంపేశారా, వాళ్ళ బాబాయిని చంపేశాడా, వాళ్ళ నాన్నగారు పాత్ర ఉందని చెప్పి వాళ్ళనే తీసుకొచ్చి పదవి ఇచ్చాడా, ఇప్పుడు అమ్మని చెల్లెలు బయటకు దొల్లాడా, అసలు ఏం చేస్తాడు, అసలు ఎందుకు వేస్తున్నారు ఈ అమాయకుల ప్రజలు, ఆయనకి ఎందుకు వేస్తున్నారు నాకు తెలియట్లేదు. కానీ అసలు ఆయన ప్రభుత్వం మంచిది కదండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అమరావతిలో మరి ఇప్పుడు అమరావతి రైతులు అంతమంది వాళ్ళ పిల్లలు మీ ద్వారా ఒకటి చేస్తున్నానండి, 250 మంది చనిపోయారు కదా, వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతున్నాను నేను. మన అమరావతి రెడీ అయినాక వాళ్ళ మనవరాళ్ళు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళ కోరిక తీరినట్టే. చాలా బాధలు పడ్డారండి. 5 సంవత్సరాలు అమరావతి ధర్నా చేస్తే ఆ రోజు ఆడికెళ్ళాడు, జగన్ ఆడికెళ్ళాడు, రోజు ఆడికెళ్ళాడు. శ్యామలో పడుతుంది, ఆ చుంచు ఒకటి వేసుకుని ఆ శ్యామలో ఒకటి వస్తుంది. ఇక్కడ జుట్టు పట్టు కొట్టించారు. అసలు నరేంద్ర కుమార్ అన్న అంత అర్హత ఆమెకుంది అసలు. మళ్ళీ ఈ మధ్య బయ్యారెడ్డి ఒకడు వచ్చాడు, అంటే రాయలసీమ నుంచి వచ్చాడు, కోనసీమడు భయపడతాడు అనుకున్నాడు వాడు. రాయలసీమలో ఉండి మాట్లాడి ఎడకొచ్చి మాట్లాడితే అసలు నీకు నరేంద్ర గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నాను నువ్వు. ఆయనకి చిట్టిన గోటు కూడా సరిపోడు బయ్యారెడ్డి అన్నవాడు. 2 సంవత్సరాలు జైలు చేయగానే హిలన అయిపోయాడు అనుకుంటున్నాడు. మనకి వెళ్ళి వస్తే ఉంటుంది, వాళ్ళ సంగతి ఎట్లా చేయాలో అట్లా తెలుస్తాము. మొన్న మురళీకృష్ణ కూడా ఆడవాళ్ళు ముందు పెడుతున్నాడు, మగవాళ్ళని వెనక పెడుతున్నాడు. యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు చేశారు, నిజంగా ఇవ్వగలుగుతారంట? ఖచ్చితంగా ఇస్తారండి. అసలు ఉద్యోగాలు ఇచ్చినా ఏదన్నా ఇంకా ఎస్సీ లోన్లు ఇచ్చినా ఇచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది, లేకపోతే జరగదు. అసలు జగన్ ఏం చేశాడండి, అసలు పట్టాలు కట్టు తిరిగాడు. పాపం ఎక్కడికన్నా బావాలంటాడు, నాన్న యాక్సిడెంట్ అయింది కదా, ఆయన చెట్లు ఆడదలిసి చెట్లన్నీ నరికిచ్చాడు. ఆ చెట్లన్నీ నాటిన చంద్రబాబు నాయుడు, మేమే నాటి ఇదంతా కూడా నీళ్ళు కూడా పోసాం, అవన్నీ నరికిచ్చాడు. ఎందుకంటే ఆ నాన్న అనుభవం అనమాట. మా నాన్న చెట్లు దగ్గర పడ్డాడు కూడా, నేనే అంత భయం పుట్టినాడు. నీకు పదవి ఎందుకండి అసలు? 2029లో మాదే అధికారం
జగన్ 2.0 చూపిస్తానంటున్నాడు కదా. ఏం చూస్తాడు 1.2 అంట మళ్ళీ 1.2 అంట మళ్ళీ 1లో నేను ఒకవేళ కరోనా వచ్చి నేను జనాలు పట్టించుకోలేదేమో 2లో చూడండి నా పని ఏం చేస్తావు 2లో ఇంకా 20 మందిని చంపెట్టావు నువ్వు ఇంకా అంతకన్నా నువ్వేం చేయలేవు. ఇప్పుడు నేను క్రిస్టియన్ అంటాడు, యేసుప్రభు మతం పుచ్చుకున్నాను అంటాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? ప్రజల కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. నువ్వు పదవి కోసం ప్రజలను చంపుతున్నావు. నువ్వు ఎట్ట క్రిస్టియన్ అవుతావు? నువ్వు ఎట్ట క్రైస్తవుడు అసలు? నీ పదవి కోసం బాబాయ్ని చంపుతున్నావు, నాన్న చంపే నీ బాగుంది అంటున్నారు, తల్లిని చెల్లిని బయటకు పంపించావు. ఇంకేంటి నువ్వు నీ ఆస్తులో నీ తల్లికి చెల్లికి ఉన్నాడు, జనానికి ఏమి ఇస్తాడు అసలు? ఈ జనం కొంతమంది పార్టీ అభిమానం ఉంటుంది కదా, అభిమానం కోసం కోరుకోవటం కానీ వాళ్ళలో చాలా మందికి అంశం ఉంది, నమ్మకం లేదు. కొన్ని ఆయన మాటలకు కూడా చిరాకొత్త మన మామిని గారిని పెట్టాడు. ఏందది అసలు నోరు తిరుగుతుంది, ఒక్కొక్కరు మాయేశ్వరుడు నోరు కూడా జరగవు. అది అమరావతి అన్నది ఎట్టుంది, మాగంగా అన్నది ఎట్టుంది? ఆ రోజు ఏమన్నాడు 3 రాజధానులు. ఇప్పుడు అసలు రాజధాని ఎందుకు అంటాడు? రాజధాని అసలు ఆడేవాడు రాంబాబు వాడు అంటాడు అసలు మనకు రాజధాని అవసరం అంటాడు. ఏందండి అసలు నాకు అర్థం కాదు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? వాడు అంటాడు అన్నా క్యాంటీన్ బూత్ మాట అన్నాడు. వాళ్ళ ఇంట్లో రోజు అయ్యి పీక్కు తింటున్నారు, రోజుకి ఒకళ్ళు ఈ పీక్కుని వండుకు తింటున్నారు వాళ్ళు. ఇట్లా పోతే వాళ్ళు ఎన్ని చండాలం అండి. వాళ్ళ మాటలు మనం చెప్పలేము. అసలు అన్నం అంటే అనుకున్నది ఏది, అన్నాన్ని కూడా నువ్వు హేళన చేసావు. నువ్వేం తింటున్నా? రైతులు పండించిన అన్నం నువ్వు తింటుంది. అది అంత తప్పు మాట, అది మాట్లాడవచ్చా? అట్లా వాళ్ళు అన్నీ అసలు చెప్పుకుంటే మాకు చాలా మట్టుకు ఆపుకుంటాము మాట్లాడలేక. గబకనే ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని చెప్పి నోరు దాటలా.